చెప్పుతో కొట్టాలి కొడుకుని నోట్లో ఉచ్చలు పోసుకోవడాలి మాలమాది వాళ్ళందరూ కలిసి కొడుకుని మాలమాదిగోళ్ళు తాగుబోతులు మాలమాదిగోళ్ళు బానిసలు అని చెప్పేసి అంటున్నాడు. మాలమాదిగోళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇట్లాంటి తాగుబోతు నా కొడుకులతో లోఫర్ నా కొడుకులతో మాలమాదిగోళ్ళని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కొడుకుని చెప్పుతో చెప్పుకొని కొడతాం మాలమాదిగోళ్ళని తాగుబోతు నా కొడుకులని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరుడుగా ఉంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి పంచు ప్రభాకర్ అనేటువంటి నా కొడుకు ఈ రోజు మాలమాదిగలను ఉద్దేశించి మాలమాదిగలు తాగుబోతు నా కొడుకులు బానిసలు ఈ రోజు వాడు వర్ల రామయ్య గాడు అదేవిధంగా మహాసేన రాజేష్ గాడు చంద్రబాబు నాయుడికి తొత్తులుగా మారి ఈ రోజు ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారని చెప్పేసి మాలమాదిగలను నోటికొచ్చినట్టు దుర్భాషలు మాట్లాడడం జరిగింది. ఈ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలను అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాగుబోతులైనటువంటి మాదిగలు ఓట్లేస్తేనే మీరు ముఖ్యమంత్రిగా ఈ రోజు అధికారంలో ఉన్నారనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఈ రోజు తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ చేత మాదిగలు తాగుబోతులు మాదిగలు బానిసలు అని చెప్పేసి ఈ రోజు పంచు ప్రభాకర్ గారి చేత తిట్టిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ మాదిగలనైతే నువ్వు తాగుబోతులు బానిసలు అని చెప్పేసి పంచు ప్రభాకర్ గారి చేత తిట్టించావో అదే మాదిగలు రేపు రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పబోతా ఉన్నారు. ఈ విషయాన్ని నిన్ను గద్దె దింపడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిగ సోదరుడు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రే పంచు ప్రభాకర్ నా కొడక చెప్పుతో కొడతాం నా కొడక. వర్ల రామయ్య ఐపీఎస్ అధికారా ఉన్నత చదువు ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నత చదువులు చదువుకొని ఒక ఐపీఎస్ అధికారిగా ఎన్నో ఏళ్ల పాటు పోలీస్ అధికారిగా ఈ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించినటువంటి వ్యక్తిరా వర్ల రామయ్య. ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనకు వచ్చేటువంటి పెన్షన్ కావచ్చు ఇతర ఆయన కూడబట్టుకున్నటువంటి ఆర్థిక వనరుల వల్ల కావచ్చు ప్రశాంతంగా ఉన్నతమైనటువంటి జీవితం గడిపేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి అని చెప్పేసి రాజకీయ రంగంలోకి వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన దళిత మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలపైన ఈ రోజు ఆయన నోరు విప్పి మాట్లాడుతా ఉన్నారు. మాదిగలకు అండగా నిలబడుతున్నారా కొడక పంచు ప్రభాకర్. ఆ విధంగా మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వర్ల రామయ్య గారిని పట్టుకొని నా కొడక వాడు చెత్త నా కొడుకు అని చెప్పేసి సంబోధిస్తావారా కొడక లోఫర్ నా కొడక పంచు ప్రభాకర్ నోట్ల ఉచ్చలు వస్తాం కొడతాం నా కొడక. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీల అందరం కలిసి నా కొడక. అదేవిధంగా మహాసేన రాజేష్ మా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మా మాల సోదరుడు మహాసేన రాజేష్ ని నా కొడక వాడు వీడు అంటూ దుర్భాషలు మాట్లాడతావా? ఇదే మహాసేన రాజేష్ 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం పూర్తి స్థాయిలో సహకరించడం జరిగిందిరా కొడక పంచు ప్రభాకర్. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన నాడు మహాసేన రాజేష్ మంచివాడయ్యాడు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితులపైన జరుగుతున్నటువంటి దాడులను వ్యతిరేకించి ఈ రోజు తెలుగుదేశం పార్టీ పక్షాన నిలబడి తెలుగుదేశం పార్టీ వల్ల అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే మాదిగలకు న్యాయం జరుగుతూ ఉంది. దళితులకు రక్షణ దళిత ఆడబిడ్డలకు రక్షణ ఏర్పడాలన్నా అదేవిధంగా దళితులకు న్యాయం జరగాలన్నా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఈ రోజు దళితుల పక్షాన మాట్లాడుతున్న మహాసేన రాజేష్ ని దుర్భాషలు మాట్లాడతావా నా కొడక? చెప్పు తీసుకొని కొడతాం నా కొడక లోఫర్ నా కొడక. రాష్ట్రంలో ఉండి చూడరా దళితులు ఏ విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్యాయానికి గురైతా ఉన్నారు. రాష్ట్రంలో ఉండి చూడరా నా కొడక దళిత మహిళలు ఎంతమంది అత్యాచారాలకు హత్యలకు గురైతున్నారో తెలుస్తా ఉంది. ఎక్కడో అమెరికాలో ఉండి నా కొడక రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల గురించి లేనిపోని మాటలు మాట్లాడుతూ దళితులను కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తావరా నా కొడక. రే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకొని సావాలరా. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొత్తైనటువంటి పంచు ప్రభాకర్ గారు ఈ రోజు మాదిగ సోదరులను ఉద్దేశించి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగ నాయకులు ఒక్కడు కూడా ఈ రోజు ఖండించకపోవడం నోరెత్తి మాట్లాడకపోవడం సిగ్గుచేటు. మీరందరూ ఆత్మహత్య చేసుకొని సావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి
చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏ ఒక్కడైనా కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఈ రోజు అధికారంలో ఉన్నామని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడి మాల మాదిగలను కించపరిస్తే ఆత్మాహుతి దళంగా మారి మా దళితుల మీద దాడులకు తెగబడ్డటువంటి వాళ్ళని అంతం చేసే వరకు ఇచ్చిపెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాము. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పంచి ప్రభాకర్, పంచి ప్రభాకర్, ప్రభాకర్ చేత దళితులను తిట్టిస్తున్న ముఖ్యమంత్రి, పంచి ప్రభాకర్ చేత దళితులను తిట్టిస్తున్న ముఖ్యమంత్రి, పంచి ప్రభాకర్ చేత దళితులను తిట్టిస్తున్న ముఖ్యమంత్రి. పంచి ప్రభాకర్ చేత మాల మాదిగలను తిట్టిస్తున్న ముఖ్యమంత్రి, పంచి ప్రభాకర్ చేత మాల మాదిగలను తిట్టిస్తున్న ముఖ్యమంత్రి.